ఇందిరా శోభన్ గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ను ఆధారాలు లేనటువంటి కేసులో అరెస్ట్ చేశారనేటటువంటి కన్నీటి పర్యంతమైనటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కూడా ఆయనకు సింపతి జనరేట్ చేసిందనేటటువంటి వాదనలు వస్తున్నాయి. ఎట్లా స్పందిస్తారు దీనిపై? ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఒక కట్టర్ ఇమాన్దార్ పార్టీ, ఒక కామన్ మ్యాన్ కూడా ఈ దేశంలో ఏదైనా అవ్వచ్చు అని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఒక పార్టీని నిర్మించారు. వాళ్ళు నిర్మించి ఢిల్లీ తర్వాత ఎక్కడెక్కడ పంజాబ్ అయి ఉండొచ్చు, ఇవాళ గుజరాత్ కి అయి ఉండొచ్చు, గుజరాత్ లో అడుగు పెట్టడం, వీటన్నిటి సందర్భాలలో భారతీయ జనతా పార్టీ ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ కి ఏమంటారు దానిని నివారించడం కోసము కేజ్రీవాల్ సపోర్ట్ చేసింది, బీజేపీ లేపింది కొంతవరకు. ఎప్పుడైతే వాళ్ళని ఓవర్కమ్ చేయడానికి మూవ్ ఆన్ అయ్యిండ్రో అప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా కేజ్రీవాల్ పైన తన చేయడానికి ఒక ప్రయత్నం వాళ్ళు చేసినట్టుగా కనబడింది. కానీ దీనికి సంబంధించిన దాంట్లో అసలు ఏమి ఆధారాలు లేవు, ఏ మాత్రం లేకుండా ఇది జరిగిందని నేను కూడా పూర్తి కొట్టి పడేయలేను. ఎందుకనంటే ఒక కట్టర్ ఇమాన్దార్ పార్టీలో పనిచేయాలని అనుకుని నాలాంటి వాళ్ళు ఆ పార్టీలో చేరి తెలంగాణ రాష్ట్రంలో ప్రెసిడెంట్ గా తీసుకొని పనిచేసిన సందర్భంలో నేను ఆ పార్టీకి ఎందుకు రిజైన్ చేశాను? కట్టర్ ఇమాన్దార్ పార్టీ అన్నప్పుడు అసలు ఆ ఇమాన్దార్ ఎక్కడుందని కదా నేను రిజైన్ చేసింది ఆ పార్టీకి. కాబట్టి నీతి నిజాయితీ అనే విలువల గురించి మాట్లాడే నైతిక హక్కును ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోయిందని ఈ దేశ ప్రజలు ఒక మెసేజ్ ఇచ్చారు వీళ్ళు, అంటే చేసినటువంటి జరిగినటువంటి నేపథ్యంలో. ఇప్పుడు మీరు ఇది ఎక్కడ కోర్టు చేయట్లేరు, ఇది ట్రయల్ కోర్టులో ట్రయల్ కోర్టు మాత్రమే ఇది క్లీన్ చీట్ ఇచ్చింది. హైకోర్టుకి ఇప్పుడు వాళ్ళు అప్పీల్ చేశారు, మళ్ళీ సిబిఐ హైకోర్టుకి అప్పీల్ చేసింది. హైకోర్టుకి అప్పీల్ చేసినప్పుడు మళ్ళీ ఇది చర్చ అనేది మళ్ళీ మొదటికి వచ్చినట్టే. మళ్ళీ ఏం జరుగుతుంది, మళ్ళీ ఎంక్వైరీ చేస్తారో చూడాలి. ఇప్పుడు వాళ్ళకి హైకోర్టు ఉంది, తర్వాత సుప్రీంకోర్టు ఉంది, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అంత సింపుల్ గా ఈ కేసుని లైట్ గా తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఇది లైట్ తీసుకున్నారు అని అంటే సంథింగ్ హ్యాపెండ్ అనేది కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఏది జరిగినా కూడా ఇక్కడ వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ అనేది మనకి ఇక్కడ కనిపించట్లేదు అన్నది తెలుస్తుంది. కాబట్టి పదే పదే ఇవాళ ఇందాక అందసత్యం సార్ చెప్పినారు, ఎవరు ఏమైనప్పటికీ కూడా ఇవాళ యూపీఏ 2 అది పూర్తి కుంభకోణాల్లో మునిగిపోయింది, స్కామ్ చేసిండ్రు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి కాంగ్రెస్ ని అధికారంలో లేకుండా చేయడం కోసం ఉపయోగించబడింది ఆ రోజు. సో అగైన్ మళ్ళీ ఈ దేశంలో ఇలాంటి కుట్రలకు తెరలేపడం కోసము చాలా ఎగ్జాంపుల్స్ గా చెప్పడం కోసము భారతీయ జనతా పార్టీ వ్యవస్థలను నీరుగార్చుతూ తన యొక్క అధికారం అంటే పవర్ హంగర్ లాగా పనిచేయడం దాని మీద కాంగ్రెస్ ఎంక్వైరీ కేసిందండి, మీరే అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్ట్నర్ గా ఉండే మీరే అరెస్ట్ చేశారు, కనిమోలి కావచ్చు, రాజాని కావచ్చు. మీరు కక్ష అది కూడా జగన్మోహన్ రెడ్డిని చేసినట్టే. అప్పుడు వాళ్ళు మీ మాట ఏదో వినలేదు, మీకు చేయాల్సింది చేయనందుకు మీరు అది చేశారు. జగన్మోహన్ రెడ్డిని మీరు చేయలేదా? విజయ్ నేనేమంటున్నట్టే జరిగినట్టు దాంట్లో కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ప్రభుత్వం ఎవరున్నా కూడా వాటిని తీసుకోవాలి, ఎంక్వైరీ జరగాలి. జరిగినటువంటి నేపథ్యంలో దానికి ఫైనల్ గా ఎవరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాతనే 2G అనే దానికి క్లీన్ చిట్ ఇచ్చారు. మీ ఇచ్చినట్లు కాదు, మేము వేసాము. కానీ క్లీన్ చిట్ ఇచ్చింది ఎవరు? బీజేపీ ఇచ్చినారు. ఏ కోణంలో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు కాబట్టి ఏం దొరకలేదు కాబట్టి నేనేమంటున్నంటే వ్యవస్థలకి ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వ్యవస్థలు, అటానమస్ బాడీగా ఉన్నటువంటి వ్యవస్థలు తనని ఎవరు ఉన్నా లేకపోయినా రాజకీయ వ్యవస్థలో తన యొక్క గౌరవాన్ని తను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మళ్ళీ కూడా. సో ఇవాళ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని కవిత ద్వారా ప్రపంచ దేశాలు కూడా కొన్ని దగ్గరలో ఇది డిస్కషన్, తెలంగాణ పరువు పోయింది కదా, తెలంగాణ పరువు తీసిరు కదా మీరు అంతా కలిసి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఏమన్నారు, అప్పుడు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగానే మాట్లాడారు కదా, విచారణ చేయాలి, సిబిఐ విచారణ చేయాలని అసలు చేసిందే మీరు కదా. తెలంగాణ ఇజ్జత్ తీసింది కాంగ్రెస్ బీజేపీ కలిసే తెలంగాణ ఇజ్జత్ తీసారు కదా ప్రపంచంలో. ఇప్పుడు మీరు వింటారా నేను చెప్పింది? ఈ విషయంలో లిక్కర్ కి సంబంధించిన విషయంలో కవిత ద్వారా జరిగినటువంటి ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు మాట్లాడుతున్న పరిస్థితికి వచ్చింది. అంటే ఎవరి వల్ల? కాంగ్రెస్ బీజేపీ వల్లనే కదా. కాంగ్రెస్ బీజేపీ వల్ల తెలంగాణ పరువు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏ సంబంధం ఏంది? మీరు మొత్తుకున్నది మీరే కదా, విచారణ చేయించాలని. రాహుల్ గాంధీ కూడా విచారణ చేయించాలన్నారు కదా కేజ్రీవాల్ మీద, లిక్కర్ కేసు మీద. మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఒక
నేను సిస్టమ్ లో ఒక న్యూట్రల్ System- సిస్టమ్ Please, చంద్రశేఖర్ గారు continue. system విజయ్ గారు పాడు ప్లీజ్, చేసి- విజయ్ గారు ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. System ని పాడు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి విజయ్ గారు ప్లీజ్. System ని పాడు చేసిందే కాంగ్రెస్ పార్టీ. జర్నలిస్ట్ గా మీ లైన్ అనేది సమాజంలో జరిగే రుగ్మతల పట్ల వ్యవస్థల పట్ల వాటి గురించి మీ స్పందన ఉంటే బాగుంటుందని నేను రిక్వెస్ట్ ఇది ఇదేం మరి రుగ్మత అంటే ఏమన్నా ఇది కాదు, అంతకంటే ఎక్కువ కదా, ఇది క్యాన్సరే కదా, ఆ క్యాన్సర్ మీరే కదా సృష్టించింది. విజయ్ గారు ప్లీజ్, విజయ్ గారు ప్లీజ్, మీరే let us speak, please. కాంగ్రెస్ బీజేపీ కలిసే దీనికి తెలంగాణ పరువు తీశారు. మీరు మీరే కదా బీజేపీ, మీరే కదా ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరపాలి, వీళ్ళు కుమ్మక్కయ్యారు, మొత్తం ఇవన్నీ చేసింది. ఇక్కడ వ్యవస్థలో మీరే కదా చూసి గాని జగన్ మీద గాని కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టింది దేశంలో మీ పార్టీ కదా, జగన్మోహన్ రెడ్డి మీద కావచ్చు, విజయ్ గారు ప్లీజ్, విజయ్ గారు, విజయ్ గారు ప్లీజ్, చెన్నైలో కావచ్చు, విజయ్ గారు ప్లీజ్, సూజీదైనా జగన్ ఇందిరా శోభన్ గారు కంటిన్యూ ప్లీజ్, ఇందిరా శోభన్ గారు కంటిన్యూ ప్లీజ్, ప్లీజ్. నా ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇవాళ రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కోట్ల చుట్టూ తిప్పుతూ ఇబ్బంది పెడుతుందో ఈ సమాజానికి తెలుసు. అలాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు బీజేపీతో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది? మేము నిత్యం వాళ్ళతో కదా పోరాటం చేస్తుంది. కొన్ని రాజకీయ శక్తులు బలపడుతున్నాయని ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గాని, ఇక్కడ బీఆర్ఎస్ గాని బీజేపీతో పోరాటం కలిసి చేయడం కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ ఒకటి